హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నవ్వాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. ఏంటి మామ, అప్పుడే మొదలెట్టేసావా? రాళ్ళు ఏందన్నాడు, ఎంత లేట్గా వచ్చావు? లేట్గా వచ్చిన వాళ్ళకి డిసిప్లిన్ లేదనుకుంటారు. నీలా ముందుగా వచ్చిన వాళ్ళకి పని లేదనుకుంటారా నీ ఎంకమ్మ. అలాగే అసలు ఈరోజు మనం మందు ఎందుకు తాగుతున్నాం వాళ్ళు? అసలు మందు కొట్టడానికి భార్య కన్నా భారీ రీజన్ ఏమైనా కావాలా? అవసరం లేదు మామ, తీసుకో. చియర్స్. నువ్వేంటి బ్రో ఇక్కడ? పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం నాకు బాగా తెలుసు అన్నావు కదా. వాట్ హ్యాపెండ్ మ్యాన్? చెప్పు. ఒకటా రెండా నా కష్టాలు? తీస్తే సీరియల్ అవుతుంది, రాస్తే నావల్ అవుతుంది. మున్సిపాలిటీ వ్యాన్ని చూసిన పిచ్చి కుక్కల ఫోన్ని చూసి అలా భయపడుతున్నావేంటి బ్రో? నువ్వు 10 ఏళ్ళు ఎలా భరించావు బ్రో? నాకు 6 నెలలకే పిచ్చి లేస్తుంది. కోడి నాగులో ఉండేవాడిని నా కూరలు పీకేశారు బ్రో. అది ఏం చేస్తుందంటే నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి చంపేస్తా. హే, రిలాక్స్. నో ఫ్రస్ట్రేషన్, ఇట్స్ వెరీ డేంజరస్. నా దగ్గర దీనికి ఒక టెంపరీ మెడిసిన్ ఉంది. ఓకే ఇచ్చే. నో మ్యాన్, నో, ఇట్స్ నాట్ ఎ డ్రగ్. ఇట్స్ వెంకీ ఆసన్. మా గురువు గారు వెంకీ చెప్పిన ఆసనం ఇది. లెట్ మీ టీచ్ యూ, ఫాలో మీ. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు ఎలా ఉంది బ్రో? యూసీ, నేను లేడీస్ మైండ్ సెట్ గురించి చాలా రీసెర్చ్ చేశాను. లేడీస్ చేసే డామినేషన్ తాలూకా సప్రెషన్ నుంచి పుట్టుకొచ్చిన డిప్రెషన్ క్రియేట్ చేసిన ఫ్రస్ట్రేషన్ ఇది. ఓ చాట్ జీపీటీ, ఓ జెమినీ, ఓ గ్రాక్ తాలూకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నా సూపర్ న్యాచురల్ ఇంటెలిజెన్స్తో మిక్స్ చేసి రాసిన నా ఇన్నోవేషన్ థియరీ. లిసన్, దిస్ ఈజ్ మొగాడి బ్రెయిన్. చెస్ బోర్డ్ లాగా ఉంటుంది, బాక్సులుగా. సపోజ్ ఇష్యూ అమ్మ దగ్గర ఉందనుకో, అమ్మ బాక్స్లోనే ఉంటాం మనం. అమ్మ ఎందుకు అడిగింది అని. అదే ఆఫీస్ బాక్స్లోకి వెళ్తే ఆ బాసు ఈ బాసు అని అక్కడే ఆ బాక్స్లోనే ఉంటాం. ఓకే, దట్స్ ఆల్. అదే లేడీస్ బ్రెయిన్ అనుకో, అది కూడా చెస్ బోర్డ్ లాగే ఉంటుందా? నో బాక్సెస్, దట్స్ వేర్ యూ హ్యావ్ మిస్టేకెన్. లెట్ మీ టెల్ యూ ఎగ్జాక్ట్లీ. ఇట్స్ లైక్ ఎ బిగ్ సర్కిల్, దెన్ చెక్క. ఏంటి బ్రో, జంగల్ లాగా ఉంది? జంగిల్ లాగే ఉంటుంది. దట్ ఈస్ వై ఇట్స్ ఉమెన్స్ బ్రెయిన్. మనం అమ్మ విషయం అమ్మ బాక్స్లోనే ఉండి మాట్లాడతాం కదా. వాళ్ళైతే అమ్మ బాక్స్ నుంచి ఆఫీస్ బాక్స్కి, ఆఫీస్ బాక్స్ నుంచి ఇంటి బాక్స్కి, ఇంటి బాక్స్ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. నో ఫ్రస్ట్రేషన్. యూజ్ వెంకీ ఆసన్. సూపర్గా అనాలిసిస్ చేసావు బ్రో. ఇక నా వల్ల కాదు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతా. దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించి 3 రోజుల పాటు ఇంటికి వెళ్ళలేదు. సిమ్ 1 నుంచి 100 కాల్స్, సిమ్ 2 నుంచి 100 కాల్స్ వచ్చాయి. ఇక్కడ ఒక పాయింట్ నాకు అర్థమైంది, పెళ్ళాళ్ళకి మొగుళ్ళ అవసరం ఉంది అని. అక్కడ నాకు ఇంకో పాయింట్ అర్థమైంది, 3 నెలల పాటు నార్త్ కొరియా జంపు. అప్పుడు వాళ్ళు, అయ్యో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అమ్మో మా ఆయన ఏమైపోతాడు, అయ్యో ఇప్పుడు నా బ్రతుకు ఏంటి అని పెళ్ళాలు మన కాళ్ళ బేరానికి వచ్చేస్తారు. ఈ ఫార్ములా మాకు కూడా వర్క్ అవుతుందా? అవుతుంది. ఒక్కసారి ఫ్లైట్ ఎక్కితే నవ్వు మనది, ఏడుపు వాళ్ళది, కిక్కు మనది, చిక్కు వాళ్ళది, ఫన్ను మనది, ఫ్రస్ట్రేషన్ వాళ్ళది. డీజే, స్టార్ట్ ద మ్యూజిక్. ఓపెన్ గంగం స్టార్.